హలో కృషి గేమ్ గేమ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ రోజు నేను మీ ముందుకి యాజ్ యూజువల్ గా 2025 జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి సంబంధించి ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ లో భాగంగా ఈ రోజు నేను మీ ముందుకి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో వచ్చానమాట. ఇంతకీ ఈ రోజు నేను తీసుకున్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ లెసన్ కి సంబంధించింది అంటే థర్మోడైనమిక్స్ కి సంబంధించిన క్వశ్చన్. చాలా ఈజీ కాన్సెప్ట్, కాకపోతే ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం లెందీగా ఉంటుంది. ఈ లెందీ క్వశ్చన్ చూడగానే జనరల్ గా కాన్సెప్ట్ తెలియని పిల్లలు అయితే కొంచెం కంగారు పడుతూ ఉంటారు. సో అటువంటి పిల్లల కోసం డీటెయిల్డ్గా ఈ క్వశ్చన్ అయితే నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఇంతకీ ఏ క్వశ్చన్ చూస్తున్నామో థర్మోడైనమిక్స్ లో అంటే ఇది మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ అనమాట. ఒకసారి క్వశ్చన్ చదువుదాము, తర్వాత దీనికి మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్తాను. ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి డీటెయిల్స్ తెలిసిన పిల్లలకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఎవరికైతే తెలియదో ఇటువంటి క్వశ్చన్స్ ఇప్పటివరకు అటెంప్ట్ చేయడానికి భయపడుతున్న పిల్లలకైతే చాలా ఈజీగా ఆన్సర్ చేసేలాగైతే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఒకసారి క్వశ్చన్ చదువుదాం చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ కేసెస్ ఆఫ్ స్టాండర్డ్ ఎంథాల్పీస్, అన్నిటికీ సంబంధించిన స్టాండర్డ్ ఎంథాల్పీస్ ఆఫ్ ద రియాక్షన్స్ ఇచ్చాడు. అంటే ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ యూనిట్స్ కూడా ఇచ్చాడు. అన్నింటికి యూనిట్స్ కిలో జౌల్స్ పర్ మోల్ లోనే ఇచ్చాడు అనమాట. సో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాడు చూడండి. C2H6 గ్యాస్ తీసుకున్నాడు, దాన్ని ఆక్సిజన్ ప్రెసెన్స్ లో బర్న్ చేస్తే నాకు 2 moles ఆఫ్ CO2 ప్లస్ 3 moles ఆఫ్ H2O వచ్చింది. సో ఇది నాకేంటి ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆఫ్ C2H6 అనమాట. ఈ C2H6 ని కంబస్ట్ చేస్తే ఇంత ఎనర్జీ బయటకు వస్తుంది. ఎందుకని ఇది 1 mole ఉంది. సో ఈ 1 mole ని కంబస్ట్ చేస్తున్నాం, మిగిలిన ఏవి కూడా 1 mole లేవు చూడండి. సో ఇది 1 mole ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఎంథాల్పీ అనేది ఎంథాల్పీ ఆఫ్ కంబస్షన్ ఆఫ్ C2H6 అనమాట. ఓకేనా, స్టాండర్డ్ ఎంథాల్పీ అన్నాడు. సో అలాగే 1 mole ఆఫ్ గ్రాఫైట్ ప్లస్, ఎందుకని చెప్తాను ఎందుకు తీసుకున్నాము గ్రాఫైట్ కూడా, O2 గ్యాస్ గివ్స్ రైస్ టు CO2. సో ఎంథాల్పీ ఆఫ్ combustion of carbon in the form of graphite ఇచ్చాడు అనమాట. ఎంత ఎంథాల్పీ -393.5 kilojoules per mole. ఓకేనా, నెక్స్ట్ 1 mole ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు 1 mole ఆఫ్ H2O. సో ఇక్కడ ఏంటి మనకి ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అది వచ్చేసి మనకి -286 kilojoules per mole ఇచ్చాడు అనమాట. ఇది ఇచ్చిన డేటా. ఓకేనా, సో ఈ డేటాని యూస్ చేసుకుని మనల్ని ఏం తీసుకోమంటున్నాడు, ఏం క్యాల్కులేట్ చేయమంటున్నాడు అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ F ఇచ్చాడు కదా. F అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ C2H6 గ్యాస్ ఈజ్, అంటే ఈ C2H6 గ్యాస్ ని ప్రిపేర్ చేయడానికి ఎంత ఎంథాల్పీ అవుతుంది, అది కూడా ఏ యూనిట్స్ అడిగాడు, కిలో జౌల్స్ పర్ మోల్ యూనిట్స్ అడిగాడు. సో మనం యూనిట్స్ ఏం చేంజ్ చేయ అవసరం లేదు. సో ఇక్కడ కనుక వాడు జౌల్స్ పర్ మోల్ అంటే అప్పుడు మనం యూనిట్స్ చేంజ్ చేయడానికి కన్వర్షన్ ని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ సేమ్ యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి మనం యూనిట్స్ కన్వర్ట్ చేయవసరం లేదు, డైరెక్ట్ గా ఇచ్చిన యూనిట్స్ తీసుకుని సింప్లిఫికేషన్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. ఇంతకీ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఆరో మార్క్ కి రైట్ సైడ్ న C2H6 రావాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ గ్యాస్. ఓకేనా, ఇలా C2H6 ఫామ్ అవడానికి నాకు కావాల్సిన ఎంథాల్పీ చేంజ్ ఇన్ ద ఎనర్జీ ఎంత వస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, సో ఇది ప్రిపేర్ చేయడానికి C2H6 నేను ప్రిపేర్ చేయడానికి దీని కాంపోజిషన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక కార్బన్ ఉంది, 2 కార్బన్స్ ఉన్నాయి, ఒకటేమో హైడ్రోజన్, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే నేను ముందు కార్బన్ తీసుకోవాలి, అలాగే హైడ్రోజన్ తీసుకోవాలి. కానీ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ అనేది నాకు కార్బన్ సాలిడ్ గా ఉంటుంది కాబట్టి C అనే రాస్తాము. కానీ దీని నేచురల్లో వెరీ స్టేబుల్ గా ఉండే ఫామ్ ఏంటి అంటే గ్రాఫైట్ అనమాట. సో మనం ఎప్పుడైనా సరే కార్బన్ రియాక్షన్ లో తీసుకుంటున్నాము ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్. థర్మోడైనమిక్స్ లో జనరల్ గా ఎటువంటి ఎంథాల్పీ రియాక్షన్స్ లో జనరల్ గాను కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫైట్ అనేది దాని స్టాండర్డ్ ఫామ్ కింద తీసుకుంటాము. అలాగే హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ స్టేబుల్ ఏ ఫామ్ లో ఉంటుంది, సింగిల్ హైడ్రోజన్ ఆటమ్ గా ఉండదు, అది ఆబ్వియస్ గా H2 మాలిక్యూల్ గా ఉంటుంది. సో H2 మాలిక్యూల్ అనేది గ్యాస్. కానీ ఈక్వేషన్ ఒకసారి బ్యాలెన్స్ చేయండి. ఎన్ని కార్బన్స్ కావాలి నాకు, RHS లో 2 కావాలి. సో నేను 2 కార్బన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫైట్ రియాక్ట్స్ విత్ 6 హైడ్రోజన్స్ కావాలి. H2 ఉంది కాబట్టి నేను 3H2 తీసుకున్నా. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, నేను అంతకుమించి ఏం చేయట్లేదు. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ని, నాకు వచ్చిన ఈక్వేషన్ ని ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అడిగాడు కాబట్టి C2H6 ఫార్మ్ అవడానికి నాకు 2 కార్బన్స్ కావాలి, 6 హైడ్రోజన్స్ కావాలి. ఆ 6 హైడ్రోజన్స్ కి నేను 3H2 అని తీసుకుంటున్నాను, అంతే. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎనీ డౌట్స్ స్టిల్ హియర్?
కార్బన్ గ్రాఫైట్ ఎందుకు తీసుకున్నాం, హైడ్రోజన్ గ్యాస్ ఎందుకు తీసుకున్నాం అనేది మీరు ఒకసారి మళ్ళీ చూడండి. కార్బన్ అనేది స్టేబుల్ ఫామ్ ఫర్ ద కార్బన్ గ్రాఫైట్ ఈస్ ద స్టేబుల్ ఫామ్ ఫర్ ద కార్బన్, హైడ్రోజన్ గ్యాస్ ఈస్ ద స్టేబుల్ ఫామ్ ఫర్ ద హైడ్రోజన్. ఇవి రెండు ఎందుకు తీసుకోవాలి అంటే నేను C2H6 ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ కావాలి అంటే డెఫినేషన్ అది. ఏదైనా సరే ఒక మాలిక్యూల్ని ప్రిపేర్ చేసినప్పుడు ఎంత ఎంథాల్పీ చేంజ్ వచ్చింది, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ చేంజ్ ఎంత వచ్చింది అంటే దాని డెఫినేషన్ ఏంటి అంటే ద క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ when a molecule is being formed from its components from their original state. వాటి ఒరిజినల్ స్టేట్లో నుంచి ఒక మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుందో, రిలీజ్ అవుతుందో, ఆర్ అబ్జార్బ్ అవుతుందో, ఎంత చేంజ్ ఆఫ్ ద ఎంథాల్పీ వస్తుందో దాన్ని మనం స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అన్నాము. ఇంతవరకు అర్థమైంది కదా? వెరీ గుడ్. అయితే నేను ఇప్పుడు దీనిని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నా. ఎందుకు 4 అనుకుంటున్నాను? వాడు ఇచ్చిన ఈక్వేషన్ నేను ఇది 1 అనుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నాను, ఇది 3 అనుకుంటున్నాను. 3 ఈక్వేషన్స్ వాడు నాకు ఆల్రెడీ ఇచ్చాడు. సో నేను ఇది 4th ఈక్వేషన్ అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ ఈక్వేషన్ని, సెకండ్ ఈక్వేషన్ని, థర్డ్ ఈక్వేషన్ని నేను ఏదో ఒకటి చేసి నేను 4th ఈక్వేషన్ని తెప్పించుకోవాలి. సో ఇక్కడ కొంతమంది పిల్లలు జనరల్గా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. నాకు ఇప్పుడు ఇక్కడ LHSలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. తెలుస్తుంది కదా? ఇక్కడ బ్యాలెన్స్ చేసినప్పుడు నాకు 2 కార్బన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్లో LHSలో కార్బన్ ఎక్కడుంది చెక్ చేయండి ఒకసారి. ఇచ్చిన ఈక్వేషన్స్లో కార్బన్ ఎక్కడుంది? ఇది నాకు ఇచ్చిన ఈక్వేషన్స్లో కార్బన్, అవునా? సో ఏ ఈక్వేషను? సెకండ్ ఈక్వేషను. సో నేను ఇప్పుడు ఏం తీసుకోవాలి అంటే సెకండ్ ఈక్వేషన్కి 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ సెకండ్ ఈక్వేషన్, అవునా? ఎందుకని సి గ్రాఫైట్ ఉంది, నాకు సి గ్రాఫైట్ కావాలి. ఇక్కడ 1 ఉంది, నాకు ఇక్కడ 2 కావాలి. సో నేను ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఇది ఎన్సీఆర్టీ ఆర్ బోర్డ్ ఎగ్జామ్కి అయితే మొత్తం ఫార్ములా కూడా రాసి మీరు సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. చేసుకున్నా కూడా మీకు రిజల్టింగ్ ఫార్ములా ఇదే వస్తుంది అనమాట. ఓకే, 2 ఇంటూ సెకండ్ ఫార్ములా, సెకండ్ ఈక్వేషన్ ప్లస్ 3H2 అన్నాం కదా, 3 ఇంటూ H2 ఎక్కడ ఉంది చూడండి, ఏ ఈక్వేషన్లో ఉంది H2? నాకు H2 అనేది ఇక్కడ ఉంది. ఏ ఈక్వేషన్లో ఉంది? థర్డ్ ఈక్వేషన్లో ఉంది. సో ఇప్పుడు చూడండి, 3 ఇంటూ ఎన్నో ఈక్వేషన్? థర్డ్ ఈక్వేషన్, అవునా? సో నాకు కార్బన్ వచ్చేసింది, హైడ్రోజన్ వచ్చేసింది. యారో మార్క్కి అటువైపు C2H6 గ్యాస్ కావాలి. అంటే యారో మార్క్కి RHSలో నాకు C2H6 కావాలి. కానీ ఇచ్చిన ఈక్వేషన్ 1 చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ 1 నాకు ఎలా ఉంది? LHSలో నాకు C2H6 ఉంది, అవునా? C2H6 నాకు LHSలో ఉంది. సో నాకు LHSలో ఉన్న C2H6 నేను RHSలో రావాలి అనుకున్నాను కాబట్టి దీనికి ప్లస్ చేయను, దీనికి మైనస్ చేసుకుంటా. అండ్ నాకు ఎన్ని C2H6 కావాలి? ఒకటే కావాలి C2H6. సో -1 అనమాట, అవునా? సో ఈ ఈక్వేషన్స్ కనుక మీరు ఇదే టైప్లో యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మీకు ఆన్సర్ అనేది ఈ 4th ఈక్వేషనే వస్తుంది అనమాట. అర్థమైందా? సో 4 ఇంటూ 4th equation will be equal to 2 into second equation plus 3 into third equation minus first equation. ఇది ఈ ప్రాబ్లంకి ఇలా వస్తుంది. సో ఏ ప్రాబ్లంకి వాడు ఇచ్చిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ ఈక్వేషన్ వస్తుంది మీకు. ఇక్కడ రిజల్టింగ్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ నాకు వచ్చిన ఈక్వేషన్ మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్కి డిఫరెంట్గా వస్తుంది. ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కడ కావాలి? ఎన్నో ఈక్వేషన్లో కార్బన్ ఉంది. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని కావాలి? ఎన్నో హైడ్రోజన్లో హైడ్రోజన్ ఉంది. అలా చూసుకుని మనం ఇలా ఒక ఫార్ములా ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మీకు డౌట్గా ఉంటే ఈ ఈక్వేషన్స్ని ఇలా మల్టిప్లై చేసుకుని సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఖచ్చితంగా ఈక్వేషన్ నెంబర్ 4 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు 2 ఇంటూ సెకండ్ ఈక్వేషన్ అన్నాను కదా, నేను క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి? ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. సో నేను ఇది ఇటువైపు రాసుకుంటున్నాను చూడండి. ఎంథాల్పీ ఆఫ్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ C2H6 అంటే ఈక్వేషన్ నెంబర్ 4 equal to enthalpy of second equation into 2. అర్థమవుతుందా? ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో ఉన్న దీనికి 2తో మల్టిప్లై చేయాలి, అదే కదా ఈక్వేషను. సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి ప్లస్ థర్డ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి. అంటే 3 ఇంటూ ఎంథాల్పీ ఆఫ్
third equation minus enthalpy of first equation. ఓకేనా? సో ఇది నేను ఫర్దర్గా సింప్లిఫై చేస్తాను చూడండి. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ C2H6 ఈక్వల్ టు 2 into ఎంథాల్పీ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ ఎంత minus 393.5. 2 into minus 393.5 kilojoules plus 3 into third equation ఎంథాల్పీ ఎంత ఉంది చూడండి minus 286 minus ఫస్ట్ ఈక్వేషన్ కదా, ఫస్ట్ ఈక్వేషన్ కి సంబంధించిన ఎంథాల్పీ ఎంత ఉంది minus 1550 -1550. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేయండి. 2 into minus 393.5 ని నేను ఫర్దర్గా సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుందంటే minus 787. ఓకేనా? సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది, సో ఇది కూడా నాకు మైనస్ అవుతుంది, minus 858 వస్తుంది, ప్లస్ 1 ప్లస్ ఎందుకు వచ్చింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1550. ఓకేనా? దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే minus 1645 ప్లస్ 1550. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 95 వస్తుంది. 95 యూనిట్స్ ఏంటి కిలోజౌల్స్ పర్ మోల్. అర్థమైందా? చాలా సింపుల్. ఎడిషన్ సబ్ట్రాక్షన్ చిన్న మల్టిప్లికేషన్, అవసరమైతే చిన్న మల్టిప్లికేషన్, కానీ ఇది మనం సాల్వ్ చేయాలి అంటే ఈ స్మాల్ స్టెప్ని రాయగలిగితే, అంటే ఏ ఈక్వేషన్ ఇచ్చిన 3 ఈక్వేషన్లు మనకి రావాల్సిన 4వ ఈక్వేషన్కి ఎలా రిలేట్ అయి ఉన్నాయి అనేది కనుక మనకు తెలిస్తే దీన్ని సింప్లిఫై చేయడం ఈజీ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇలా ఇటువంటి న్యూమరికల్స్ని సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. మీరు ఈక్వేషన్ చూడగానంటే 4-5 క్వశ్చన్స్ కనుక మీరు చేస్తే టెక్స్ట్ బుక్లో ఉంటాయి చూడండి థర్మోడైనమిక్స్లో, ఇవి 4-5 క్వశ్చన్స్ కనుక చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ మీకు చాలా ఈజీ అనిపించేస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఓన్లీ ప్రాక్టీస్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన కృషి ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. అండ్ కెమిస్ట్రీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్వశ్చన్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేసి మీకోసం నేనైతే అప్లోడ్ చేస్తాను. సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.